ఈ కథ సీతను హనుమంతుడు మొదటిసారి చూసినప్పుడు మొదలవుతుంది. రాముడు తోడు లేడని సీత బాధపడుతున్న సమయమది. సీత జాడ తెలియక రామలక్ష్మణులు, సుగ్రీవుడు, యావత్ వానరసేన ఆందోళనకు గురవుతున్న రోజులవి. సరిగ్గా అదే సమయంలో సముద్రాన్ని దాటి లంకకు చేరి సీతను తొలిసారి చూస్తాడు హనుమంతుడు. సీతతో మాట్లాడతాడు. ఆ తర్వాత రావణ లంకలో గొప్ప యుద్ధమే చేస్తాడు. ఆ ఘట్టాన్ని ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. రాముడి నుంచి దూరమై రావణ లంకలోని అశోకవనంలో కూర్చుని కన్నీరు పెట్టుకుంటున్న సీతను చూశాడు హనుమంతుడు. తాను రామదూత అని, సీతను చూడటానికి సముద్రాన్ని దాటానని ఆంజనేయుడు చెప్పినా నమ్మే స్థితిలో ఆ జానకీమాత లేదు. రావణాసురుడు తనని వశం చేసుకోవాలని మళ్లీ మాయ చేసి ఉంటాడని హనుమంతుడి మాటలు నమ్మకపోవచ్చు. అందుకే చెట్టు మీద కూర్చుని జానకికి వినిపించేలా రామకథ చెప్పడం మొదలుపెట్టాడు ఆంజనేయుడు. అయోధ్య రాజు దశరథుడి ఘన చరిత్ర మొదలుకొని రాముడి జననం, సీతతో రాముడి వివాహం వరకు, కైకేయి అడిగిన కోరికతో రామలక్ష్మణులతో సీతామాత చేసిన అరణ్యవాసం నుంచి సీతాపహరణం వరకు అన్ని విషయాలను గడగడా చెప్పేశాడు హనుమంతుడు. చాలా కాలం తర్వాత రామకథ విన్న సీతామాత మనస్సు శాంతించింది. ఆమె మనస్సులో సంతోషం నిండుకుంది. అదే సమయంలో హనుమంతుడి మీద నమ్మకం పెరిగింది. రాముడు ఎలా ఉన్నాడు అని అడిగింది సీతామాత. అమ్మా, రాముడు నీకోసం పరితపించిపోతున్నాడు. నీకోసం వాలిని చంపాడు. నీకోసం సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు. నీకోసమే యావత్ వానర సైన్యం రాత్రింపగళ్ళు అన్వేషిస్తోంది. రాముడు వస్తున్నాడమ్మా, రాముడు వస్తున్నాడు అని సీతతో చెప్పాడు ఆంజనేయుడు. సమయం లేదు హనుమ, ఇంకో 2 నెలల్లో తన గదికి చేరకపోతే చంపేస్తానని రావణాసురుడు అంటున్నాడు. రాముడొచ్చి తీసుకెళ్లడానికి ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది అని సీత చెప్పింది. నేను బయలుదేరి వెళతాను. నీ ఆచూకీ దొరికిందని వానరసేనకు, రామలక్ష్మణులకు, సుగ్రీవునికి చెప్పి వారందరినీ లంకకు తీసుకొస్తాను అని అంటూ తనతో తీసుకువచ్చిన రాముడి ఉంగరాన్ని సీత చేతిలో పెట్టాడు హనుమంతుడు. రాముడి ఉంగరాన్ని చూసి సంతోషించిన సీత తన చూడామణిని అంజనీపుత్రుడి చేతికిచ్చింది. అది తీసుకున్న హనుమంతుడికి లంక దాటే ముందు ఒక్కసారి రావణాసురుడిని చూడాలనిపించింది. రావణుడు చేస్తున్న తప్పును చెప్పి ఇప్పటికైనా సీతను విడిచిపెట్టాలని, లేకపోతే రాముడి చేతిలో చావు ఖాయమని హెచ్చరిద్దామనుకున్నాడు. అంతేకాదు, రావణుడి బలమేంటి, అతని పక్కన ఎవరెవరుంటారు అని రేపొద్దున సుగ్రీవుడు అడిగితే రావణుడితో మాట్లాడడమే కాదు, అతని బలం కూడా తెలుసుకుంటే జరగబోయే యుద్ధంలో ఉపయోగపడుతుందని ఆంజనేయుడికి తెలుసు. కానీ మంచిగా పలకరించి మంచి మాట చెప్తే వినే అలవాటు రావణాసుడికి లేదు. అందుకే రావణాసురుడికి అత్యంత ముఖ్యమైన, ఇష్టమైన దాన్ని పాడు చేస్తే రాక్షసులు వెంటనే తనను పట్టుకువెళ్లి వారి రాజు దగ్గర నిలబెడతారని నిర్ణయించుకున్నాడు హనుమంతుడు. మరి రావణాసుడికి ఇష్టమైనదేంటి అంటే ఆ అశోకవనమే. రావణాసురుడి అంతఃపురంలో ఉండే స్త్రీలు మాత్రమే అందులో తిరగాలి. వారికి కాపలా కూడా మహిళలే ఉండాలి. ఒక్క రాక్షసుడిని కూడా అక్కడికి వెళ్ళనివ్వడు. తన స్త్రీల సంతోషం కోసం అశోకవనాన్ని ప్రాణంలా కాపాడుకుంటూ వస్తాడు రావణాసురుడు. అది అర్థం చేసుకున్న హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. సీత కూర్చున్న శిశుపా వృక్షాన్ని వదిలేసి హనుమంతుడు ఒక్కో చెట్టు నుంచి ఇంకో చెట్టుపైకి దూకుతుంటే ఆ వేగానికి, ఆ బలానికి చెట్లు పెరిగిపోయాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అశోకవనంలో అలజడులు చెలరేగాయి. వనంలోని సరోవరం చుట్టూ ఉన్న గట్టును పగలగొట్టేశాడు. కట్టలు తెంచుకున్న నీరు ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న కొండ శిఖరాన్ని తన బలంతో ధ్వంసం చేసేశాడు. ఇవన్నీ చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టలేదు. హనుమంతుడు చేసిన ఆ పని తర్వాత ఒక పెద్ద తుఫాన్ వచ్చి మింగేసిందా అన్నట్టు మారింది అశోకవనం పరిస్థితి. రాక్షస స్త్రీలు భయపడిపోయారు. హడలెత్తిపోయి రావణాసురుడి దగ్గరికి పరుగు తీశారు. ఏ ప్రభు, ఎక్కడి నుంచో ఒక కోతొచ్చి సీతతో మాట్లాడింది. అంతేకాదు, మీకు అత్యంత ఇష్టమైన అశోకవనాన్ని నాశనం చేస్తోంది అని గడగడా చెప్పారు. సీతతో ఎవరో మాట్లాడారన్న కోపంతో ఊగిపోయిన రావణాసురుడు కోతిని పట్టుకుని తీసుకురావడం కాదని, దాన్ని అక్కడికక్కడే చంపేయండని తన సైన్యంలోని కింకర జాతికి చెందిన 80,000 మందిని పంపించాడు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఇది సుందరకాండ సిరీస్లో పార్ట్ 5. సుందరకాండ వింటే ఏదో తెలియని పాజిటివిటీ అలముకుంటుంది. రామాయణాన్ని చిన్నప్పుడు అమ్మలు, అమ్మమ్మలు చెప్పిన కథలుగానే కాకుండా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుని నిజ జీవితంలో పాటిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ సిరీస్ని చేశాను.
ముందు వీడియోల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా చూడండి. బ్యాక్ టు టాపిక్. 80,000 మంది కింకరులు హనుమంతుడి చుట్టూ చేరారు. కానీ ఆంజనేయుడు భయపడలేదు. తనకు రాముడి ఆశీస్సులు ఉన్నాయన్న ధైర్యంతో జయమంత్రాన్ని పఠిస్తూ 80,000 మందిని ఒకేసారి కొట్టాడు. అంతే, గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి ఆ కింకర్ల శవాలు. అక్కడున్న రాక్షస స్త్రీలు హడలిపోయి మళ్లీ రావణాసురుడి దగ్గరికి వెళ్లారు. 80,000 మంది కింకర్లు ఒక్క క్షణంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తన చుట్టూ ఉన్న 7 మంత్రులను చూశాడు. అందరూ లేచి, మేం వెళ్ళి ఆ కోతి అంతు చూస్తాం అని వారందరూ బయలుదేరారు. 7 మంత్రులు కొన్ని వేల మంది సైన్యాన్ని తీసుకుని ఆంజనేయుడి పైకి వెళ్లారు. ఇంత సైన్యంలో కొంతమందిని హనుమంతుడు తన కాళ్ల కింద నొక్కి చంపేశాడు. ఇంకొంతమందిని ఆకాశంలోకి తీసుకువెళ్లి వదిలేస్తే వారందరూ గిర్ర 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 తిరుగుతూ భూమి మీద పడి మరణించారు. ఇంకొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశాడు. అలా చివరికి ఒక్క రాక్షసుడు కూడా మిగల్లేదు. రావణాసురుడికి జరిగింది తెలిసింది. ఈసారి రావణాసురుడి 5 ప్రధానమంత్రుల్లో ఒక ప్రధాని కుమారుడైన జంబుమాళి లేచి నిలబడ్డాడు. ఎందరో వీర్లను ఓడించిన చరిత్ర కలిగిన ధైర్యవంతుడు జంబుమాలి తన వేలాది మంది సైన్యంతో హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఆంజనేయుడు వెంటనే ఆకాశంలోకి ఎగిరాడు. కోతెక్కడుందని అందరూ చూస్తుండగా ఆకాశం నుంచి అపారమైన వేగంతో కిందపడి తన అరచేత్తో జంబుమాలి రథాన్ని దెబ్బ కొట్టాడు. అంతే, అప్పటి వరకు కనిపించిన జంబుమాలి ఆ తర్వాత ఎవ్వరికీ కనిపించలేదు. లోపలికి కబురు వెళ్ళింది. ఆ కోతి మామూలు కోతి కాదని రావణాసురుడికి అర్థమైంది. ఈసారి తన 5 సేనా నాయకులను పంపించాడు. వేలాది మంది సైన్యంతో విరూపాక్షుడు, యాపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు హనుమంతుడి ముందు నిలబడ్డారు. వారిని అంతం చేయడానికి ఆంజనేయుడికి పెద్దగా సమయం పట్టలేదు. అశోకవనంలో ఎక్కడ చూసినా రాక్షసుల మృతదేహాలు, నదిలా ప్రవహిస్తున్న నెత్తురు, విరిగిపోయిన చెట్లే దర్శనమిచ్చాయి. ఆ ప్రాంతంలో ఒకప్పుడు సుందరమైన వనం ఉండేదంటే నమ్మడం చాలా కష్టమన్నట్టు మారింది పరిస్థితి. కబురు మళ్లీ లోపలికి వెళ్ళింది. సభ మొత్తాన్ని చూశాడు లంకాధీశుడు. తన కుమారుడు అక్షకుమారుడు కనిపించాడు. తండ్రి ఆశీస్సులు తీసుకుని ఆంజనేయుడిని పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసి తన వేలాది మంది సైన్యంతో బయలుదేరాడు ఆ పిల్లవాడు. చూడ్డానికి పిల్లాళ్లా ఉన్న తన ధైర్య సాహసాలతో హనుమంతుడితో చాలా గొప్ప యుద్ధం చేశాడు అక్షకుమారుడు. అతని బాణాల వేగాన్ని తట్టుకోవడానికి హనుమంతుడే ఇబ్బంది పడ్డాడు. పిల్లవాడితో ప్రమాదం అని గ్రహించి ఆకాశంలోకి ఎగిరి అతి వేగంగా కిందకు దిగి రథాన్ని కొట్టాడు. హనుమ వేగాన్ని ఎవ్వరూ ఊహించలేదు, ఎవరూ పట్టుకోలేరు. అయినా అంత వేగంతో రథాన్ని కొట్టే ఒక్క సెకనుకు ముందు అక్షకుమారుడు రథం మీద నుంచి తప్పించుకుని ఆకాశంలోకి ఎగిరాడు. ఆంజనేయుడు కూడా ఆకాశంలోకి ఎగిరి అక్షకుమారుడి కాళ్లు పట్టుకుని కిందకి ఇడ్చేశాడు. కొన్ని వేల సార్లు గిర్ర 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 తిప్పాడు. ఆ వేగం తట్టుకోలేక అక్షకుమారుడి తల ఊడిపోయి ఎగిరిపోయింది. శరీర భాగాలు ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. చివరికి హనుమంతుడి చేతుల్లో అక్షకుమారుడి కాళ్లు మాత్రమే మిగిలాయి. వాటిని పక్కన పడేశాడు ఆంజనేయుడు. కొడుకు చనిపోయాడన్న వార్త రావణాసుడికి తెలిసింది. బాధ అంటే ఏంటో జీవితంలో మొట్టమొదటిసారి ఆ లంకాధీశుడికి తెలిసింది. హనుమంతుడు సామాన్యుడు కాదని గ్రహించిన రావణాసురుడు తన కుమారుడు ఇంద్రజిత్ వంక చూశాడు. ఇంద్రజిత్ లేచి నిలబడ్డాడు. ముందా కోతి వేగాన్ని తగ్గించు అని తండ్రి అన్న మాటలు విని వేలాది సైన్యాన్ని తనతో పాటు తీసుకువెళ్లాడు. ఈ ఇంద్రజిత్తు మామూలు రాక్షసుడు కాదు. అతని పేరు వింటేనే చాలామందికి భయము. ఇంద్రుణ్ణే ఓడించిన ఘనుడు. అమ్మవారంటే అపార భక్తి. పూజ చేసి మాంసంతో ప్రసాదం పెట్టిన తర్వాత ఇంద్రజిత్ ఒక్కసారి రథం ఎక్కితే ఇక అది కనిపించదు. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్ పోరాటం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అసలు ఇంద్రజిత్ చావు ఉంటుందా అన్నంత యుద్ధం చేస్తాడు. 4 ఏనుగులను కట్టి రథం మీద హనుమంతుడి దగ్గరకు వెళ్ళాడు ఇంద్రజిత్. ఇద్దరి మధ్య ఒక గొప్ప యుద్ధం జరిగింది. ఎవ్వరూ అలిసిపోలేదు, ఎవ్వరూ ఓడిపోలేదు. హనుమంతుణ్ణి బంధించాలంటే ఆయన వేగాన్ని ఆపాలని అర్థం చేసుకున్న ఇంద్రజిత్ చివరికి ఆంజనేయుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అన్ని అస్త్రాల్లో అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేదు. ఇందుకు కారణం చిన్నప్పుడు దేవతలు ఆయనకిచ్చిన వరం. కాని బ్రహ్మకి గౌరవం ఇవ్వాలని భావించిన ఆంజనేయుడు తన వేగాన్ని తగ్గించేశాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. వెంటనే తాళు తీసుకొచ్చి హనుమంతుణ్ణి కట్టేశారు రాక్షసులు. కానీ బ్రహ్మాస్త్రం పనిచేస్తున్నప్పుడు మరే ఇతర వస్తువులతో కూడా కట్టకూడదు. ఒకవేళ కడితే బ్రహ్మాస్త్రం వీడిపోతుంది. ఇది ఇంద్రజిత్కి కూడా తెలుసు. ఇప్పుడు హనుమంతుడు లంక ప్రజలందరినీ చంపేస్తాడని అనుకున్నాడు. కాని
అలా చంపుకుంటూ పోతే రావణాసురుణ్ణి కలవడం ఆలస్యమవుతుందని భావించిన హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్టు ఉండిపోయాడు. రాక్షసులు ఆంజనేయుణ్ణి కొడుతూ సభలోకి తీసుకెళ్లారు. అలా రామదూత రావణాసురుడు తొలిసారి కలుసుకున్నారు. హనుమ వంక చూడగానే రావణుడికి భయం మొదలైంది. తన జీవితంలో అదే మొదటిసారి. ఇంతలో రావణుడి ప్రధాని ప్రహస్తుడు లేచాడు. ఎవరు నువ్వు? సీతతో ఎందుకు మాట్లాడావు? నిజం చెప్పు, లేకపోతే నిన్ను చంపడం లంకాధీశుడికి పెద్ద లెక్కేం కాదు అని అన్నాడు. నేను వానరుణ్ణి, వానర ప్రభు సుగ్రీవుడు రాముడి దూతను. ఓ రావణ, నువ్వు సీతమ్మను అపహరించావు. నేనా జానకీమాతను కలిశాను. తెలియక సీతమ్మ జోలికెళ్ళావు. నీ చావు తప్పదు. నీకెన్ని వరాలున్నా లాభం లేదు. నిన్ను కాపాడేవాడు ఎవరైనా ఉన్నాడంటే అది రాముడు మాత్రమే. రాముడి కాళ్ల మీద పడితే నిన్ను విడిచిపెడతాడు, లేదా నీ మరణం తథ్యం అని ఆంజనేయుడు అన్నాడు. ఆ మాటలతో రావణాసుడికి కోపం మరింత పెరిగింది. హనుమంతుణ్ణి వధించాలని ఆదేశాలిచ్చాడు. అక్కడే ఉన్న విభీషణుడు రావణుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక దూతని చంపడం నేరమని, శాస్త్రం ప్రకారం దూత తన పరిధిని మించితే శిక్షించవచ్చునని చెప్పాడు. కోపం తగ్గించుకున్న రావణాసురుడు కోతిని వధించను కాని శిక్షిస్తాను అని అన్నాడు. కోతి తోకకు వస్త్రాన్ని కట్టి నూనె పోసి అగ్ని వెలిగించి లంక మొత్తం తిప్పండి అని ఆదేశించాడు. రావణుడు చెప్పినట్టే చేశారు రాక్షసులు. హనుమంతుణ్ణి కొడుతూ లంక మొత్తాన్ని తిప్పడం మొదలుపెట్టారు. తనకు అవమానం జరుగుతోందని పట్టించుకోకుండా లంక వీధులను చూశాడు ఆంజనేయుడు. రేపొద్దున యుద్ధం వస్తే ఆ సమాచారం ఉపయోగపడుతుందని భావించాడు. ఇంతలో హనుమంతుడి తోకకు నిప్పంటించారని సీతమ్మకు తెలిసింది. అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించిన సీత, నా పాతివ్రత్యం నిజమే అయితే, రాముడి మీద నాకున్నది నిజమైన స్వచ్ఛమైన ప్రేమే అయితే, నా కోసం వచ్చిన హనుమంతుడి తోకకు వెలుగుతున్న నిప్పు చల్లారిపోవాలి అని కోరింది. ఆమె కోరినట్టే ఆంజనేయుడి తోకకున్న నిప్పు చల్లబడ్డం మొదలుపెట్టింది. రాముడు సీత ఆశీస్సులు తనకుండగా తనకేమీ జరగదని భావించిన హనుమంతుడు తనకు కట్టిన తాళ్లు తెంచేసుకుని ఇళ్లపైకెగిరి ప్రహసుడు ఇంటి మీద కూర్చుని ఆయన ఇంటికి నిప్పంటించారు. అలా కనపడిన ఇంటికల్లా నిప్పు పెడుతూ వెళ్ళాడు. కాని ధర్మం చెప్పిన విభీషణుడి భవనాన్ని ముట్టుకోలేదు. లంకానగరంలో ఎటు చూసినా మంటలే కనిపించాయి. రాముడితో విరోధం పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని తెలియచేసి ఆకాశంలో ఎగిరి లంక ఒడ్డుకు చేరాడు. సముద్రంలో తోక పెట్టి మంటను పూర్తిగా చల్లార్చేశాడు. ఇంతలో హనుమంతుడికి సీతామాత గుర్తొచ్చింది. ఒక్క క్షణం భయపడ్డాడు. కోపంతో చాలా పొరపాటు చేశానని దుఃఖించాడు. ఒక్క దూకు దూకి అశోకవనానికి వెళ్లి సీతను చూసిన తర్వాత ఆంజనేయుడి మనస్సు శాంతించింది. అమ్మా, నువ్వు క్షేమం కదా, నేనిక వెళతాను, రాముడితో వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లంక ఒడ్డుకు వెళ్లిన హనుమంతుడు ఒక్క దూకుతో సముద్రాన్ని దాటేశాడు. ఆంజనేయుడు రాకతో యావత్ వానరసేనలో ఉత్కంఠ. సీత జాడ తెలిసిందా, అసలేం జరిగింది అని తెలుసుకోవాలని తహతహలాడారు. ఇంతలో వానరులను చూసిన హనుమంతుడు భారీ శబ్దం చేశాడు. అందరూ జాంబవంతుడి దగ్గరికి వెళ్లారు. ఆ శబ్దానికి అర్థమేమిటి అని అడిగారు. హనుమంతుడు వెళితే పని జరగకపోవడమా? పని అయిపోయింది, సీతాదర్శనం జరిగింది అని జాంబవంతుడు అన్నాడు. కిందకు దిగిన హనుమంతుడు సీతమ్మను చూశాను అని అన్నాడు. వానరసేన సంతోషంలో మునిగిపోయింది. కోతి చేష్టలన్నీ చేశాయి. చివరికి సముద్రపు ఒడ్డు నుంచి బయలుదేరి కిష్కిందకు చేరాయి. సీతను హనుమంతుడు చూశాడని సుగ్రీవుడికి వానరులు చెప్పారు. అందరూ కలిసి ప్రశ్రవణ పర్వతం మీద ఉన్న రామలక్ష్మణుల దగ్గరకు వెళ్లారు. సీతను చూశానని హనుమంతుడు రాముడికి చెప్పాడు. రాముడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. హనుమంతుణ్ణి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు ఆ శ్రీరామచంద్రుడు. సముద్రాన్ని దాటి సీతను అన్వేషించి ఆ తల్లిని చూసి రావణ సైన్యంతో పోరాడి రావణుణ్ణి హెచ్చరించి క్షేమంగా తిరిగి వెనక్కి రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ కష్టాలొస్తే వెనక్కి జరగకూడదు. మనం కూడా మన కష్టాలను ఎదుర్కోవడానికి ఆ హనుమంతుడంత ధైర్యం పొందాలని ఆశిస్తూ ఇక్కడితో సుందరాకాండ సిరీస్ని ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్.